రాష్ట్రంలో కొండంత అభివృద్ధి జరుగుతున్నా గోరంత ప్రచారం రావడం లేదు, చేసుకోవడం లేదు అని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది పార్టీకి నష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నా నేతలు ప్రజాప్రతినిధుల తీరులో మార్పు రావడం లేదు. దీంతో వచ్చే ఎన్నికలకు పార్టీ కేడర్ను ముందు నుంచే సమాయత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో టీపీసీసీని ప్రక్షాళన చేయాలని సీఎం భావిస్తున్నారా? ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టారా? కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారా? క్రియాశీలకంగా లేని నేతలకు పదవులు ఇవ్వకూడదని నిర్ణయించారా? గత ఎన్నికల ముందున్న స్పీడ్ ప్రస్తుతం ఎందుకు తగ్గింది? నేతలకు టార్గెట్ పెట్టి పని చేయించాలని హస్తం పెద్దలు భావిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్లో అసలేం జరుగుతోందో ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్లో ఏదో లోపం కనిపిస్తోందనే మాట వినిపిస్తోంది. చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ఇది నష్టమని భావించి ఈ లోపాన్ని సరిదిద్దాలని నిర్ణయించింది. కొండంత అభివృద్ధి జరుగుతుంటే గోరంత ప్రచారం కూడా చేసుకోలేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్లు, పార్టీ నేతలు ఇదే తీరుగా వ్యవహరిస్తే కష్టమని భావిస్తోన్న ముఖ్యమంత్రి అన్ని స్థాయిల్లో పార్టీని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. వచ్చే నెలలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గత ఎన్నికల్లో హస్తం పార్టీ ప్రచారాన్ని నిర్వహించింది. కేసీఆర్ తన దుర్బుద్ధితో తెలంగాణ ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లింది. తాము అధికారంలోకి వస్తే మార్పు తెస్తామని ప్రజలకు చెప్పి పవర్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరిపాలనలో తన మార్కు ఉండాలని భావించింది. ఇక కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టి తెలంగాణను వికాసం వైపు నడిపించడం తమ బాధ్యత అని హస్తం నేతలు భావించారు. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్ని శాఖల్లో చేసిన అప్పులు, జరిగిన తప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి విషయాలను ప్రజల దృష్టికి తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రంపై ప్రజలలో చర్చకు పెట్టి మార్పును చూపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయింది. ఈ సమయంలో అనుకున్న దానికంటే ఎక్కువ పనులు చేశామన్నది పాలక పెద్దల మాట. అప్పుల భారం ఉన్నా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాజీ పడకూడదన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన పలు అంశాలపై రేవంత్ రెడ్డి సర్కారు స్పందించి బాధితులకు న్యాయం చేస్తోంది. కేసీఆర్ వేసిన చిక్కుముడులను విప్పుకుంటూ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నామన్నది హస్తం నేతల భావన. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని చేసి చూపించామన్నది మంత్రుల మాట. కేసీఆర్ తమ నెత్తిపై పెట్టిన అప్పులను కాంగ్రెస్ చెల్లిస్తూ వస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోన్నా ప్రజలలోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని హస్తం పార్టీ నేతలపై విమర్శలు ఉన్నాయి. పార్టీ కీలక నాయకులు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి సైతం దీనిని ఒప్పుకుంటున్నారు. అభివృద్ధి చేయడం మినహా దాన్ని ప్రచారం చేసుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక కాంగ్రెస్ కేడర్తో పాటు సోషల్ మీడియా కార్యకర్తలు సైతం తామేమీ పనిచేయడం లేదని, 2023 ఎన్నికల ముందు ఉన్నంత దూకుడులో కనీసం 50% కూడా ప్రస్తుతం లేదన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. గత ఎన్నికలప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఎలాంటి పాటలు, పోస్టర్లు, వీడియోలు విడుదల చేసిన నిమిషాలలో కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వచ్చేవి. అయితే ప్రస్తుతం ప్రతిపక్షాలు తమపై బురద చల్లుతోన్న దాన్ని తిప్పికొట్టడంలో హస్తం పార్టీ సోషల్ మీడియా విఫలమవుతోందన్న చర్చ జరుగుతోంది. చేసిన అభివృద్ధిని చెప్పలేని నేతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని సమాచారం. పలు శాఖల పనితీరుపై ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని ప్రశ్నించారని పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. తీరు మారకపోతే తనదైన ట్రీట్మెంట్ ఉంటుందని సున్నితంగా హెచ్చరించారన్న ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అభివృద్ధిని ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు ప్రజలలోకి తీసుకెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అధికార ప్రతినిధులు సైతం అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారని పార్టీ పెద్దలు గుర్తించారు. అభివృద్ధి చేస్తున్నా ప్రజలకు ఎందుకు చేరువు కావడం లేదు, లోపం ఎక్కడుందన్న అంశాలపై హస్తం పార్టీ నేతలు మేధోమదనం చేస్తున్నట్లు సమాచారం. అందరూ నిర్లిప్తంగా ఉంటున్న సమయంలో ఇక లాభం లేదనుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా యువతరం, జన్జీలను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని ప్రతిపాదించారు. నేతలందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని
దిశానిర్దేశం చేశారన్న ప్రచారం జరుగుతోంది. క్రియాశీలకంగా ఉండకపోతే పదవులకు రాజీనామా చేసి పక్కకు వెళ్లిపోవాలని కాస్త కఠినంగా చెప్పారని సమాచారం. పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించి ఉదాసీన వైఖరిపై నిలదీశారని కాంగ్రెస్లో చర్చ సాగుతోంది. వచ్చే నెలలో పార్టీని పూర్తి ప్రక్షాళన చేయాలని, కష్టపడిన వారికే పదవులిచ్చి బాధ్యతలు అప్పగించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను ఆదేశించారని వినిపిస్తోంది. ఇక నియోజకవర్గ నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతోందని అధినాయకత్వం గుర్తించింది. దీంతో అలాంటి వాటికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల ఎలక్షన్లలో మేయర్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా నేతలకు టార్గెట్ పెట్టి పని చేయించాలని నిర్ణయించి ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ ప్రక్షాళన కార్యక్రమంలో ఎవరి పదవులు ఊడిపోతాయో అన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.